ఈరోజు స్పెషల్‌గా కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. కాకరకాయ ఎవరు తింటారమ్మా అనకండి. మా ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కాకరకాయ ఫ్రై. చాలా సింపుల్‌గా కూడా చేసేసుకోవచ్చు. ముఖ్యంగా చేదంటూ లేకుండా ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అది వింటర్ సీజన్ కాబట్టి మరింత మేలు చేస్తుంది. అస్సల చేదంటూ లేకుండా ఉంటుంది. ఎలా చేసేయాలో చెప్పేస్తున్నాను. చూసేయండి. చకచకా చేసేయండి. మీరు పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తున్నాను. తప్పకుండా చూడండి. ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, మనం కట్ చేసుకున్న దాంట్లోనే ఉప్పు వేసి ఒక గంట సేపు అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత మనం కాకరకాయ ముక్కల్ని ఇలా ప్రెస్ చేశామంటే అందులోంచి వాటర్ అయితే వచ్చేస్తుంది. చూసారా? ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులోని కొద్దిగా ఆయిల్ వేసుకొని, మనం ముందుగానే కాకరకాయల్ని బాగా స్క్వీజ్ చేసి పెట్టుకున్నాం కదా! వాటిని వేసేసి మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎంత వేగితే అంత చేదుండదు. అలా అని మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు. ఒక 70% వేగింది అన్న టైంలోనే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు ఈ మూడిటిని కలిపేసి మిక్సీ పట్టేసా. చూడండి కాకరకాయ అయితే చక్కగా వేగిపోయింది కదా! ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ మసాలానైతే ఇందులో వేసేయచ్చు. వేసేసి ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసి అందులోని ఉప్పు, కారం సారీ. ఉప్పు వేయక్కర్లేదు. కారం వేస్తే సరిపోతుంది. కారం, పసుపు వేసేసి ఒక్కసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే అస్సలు చేదంటూ ఉండదు. కమ్మగా ఉంటుంది. నార్మల్ ఫ్రైస్ ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. డయాబెటిస్ ఉన్నవాళ్ళు చేదేయలేని కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. నార్మల్ పీపుల్‌కి అయితే ఎప్పుడు కాకరకాయ చిరాగ్గా, చేదుగా ఉంటుంది. ఈసారైతే చేదేయలేని కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం వేడి వేడి అన్నంలో లొట్టలేసుకుంటూ తినడమే.